ఇప్పుడు ఈ ఒత్తిని ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చండి. 4 పెట్టాం కదా, అష్టరేకులు అంటే అష్టదళంల ఒత్తి. ఈ విధంగా కూడా మనం పెట్టుకుంటే ఈ 4 కలిపింది ఈ చివరిన మనం కర్పూరం వేసి వెలిగించుకోవచ్చండి. ఒక పళ్ళెంలో పెట్టి కొంచెం కర్పూరం వేసి నేతిలో తడిపేసుకుని ఇలా కూడా వెలిగించుకోవచ్చు. మనం అష్టరేకుల ఒత్తి ఈ విధంగా కలుగు పువ్వులాగా వచ్చింది కదండి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది కదా. ఇలా చేసుకొని వెలిగించుకోండి. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కామెంట్ కూడా పెట్టండి, నేను ఎలా చేశాను, బాగుందా బాగాలేదని. దానికి నేను వెరీ హ్యాపీగా ఫీల్ అవుతానండి. మీ కామెంట్కి రెస్పాన్స్ అవుతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి మొత్తం కలిపి 365 ఒత్తులు అవుతాయన్నమాట. ఈ విధంగానే మనకి నిలబట్టడానికి కింద ఒత్తిని, పైన ఒత్తిని, ఆకులు ఇలాగా అరటి కొమ్మల్ని పెట్టానండి. ఇది అరటి చెట్టు ఒత్తి. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అర్థమైంది కదండి? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 7 అంతస్తులతో ఈ విధంగా కట్టానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలాగే సుదేవసుతం దేవం కంసచాణూరవర్ధనం దేవకీ పరమ కృష్ణం వందే జగద్గురు. అలాగే ఈ ఒత్తిని చేసుకుని ఆ కృష్ణయ్య కృపకు పాత్రలు కండి. జై శ్రీమన్నారాయణ. ఈ విధంగా వెన్నముద్ద ఒత్తి అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. పువ్వు ఒత్తులతో చేస్తే ఏంటండి, పువ్వులా వెళ్ళిపోతామంట మనం. అందుకని మహాశివరాత్రికి ఈ విధంగా పువ్వు ఒత్తులతో చేసి పరమశివుడికి వెలిగించండి దీపాలు. మనకి చాలా మంచిదండి. జై ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ గౌరీశంకర్ల ఒత్తులు ఈ విధంగా పువ్వు ఒత్తులతో చేసి ఈశ్వరుని కృపకు పాత్రలు మోదామండి. పైన కొంచెం కర్పూరం వేసి ఇలాగా వెలిగించుకొని ఆవునేతిలో తడుపుకొని ఈ విధంగా వెలిగించుకుంటే సూర్యభగవానుడికి మంచిదండి. ఆరోగ్యాన్ని ఇస్తాడు సూర్యభగవానుడు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చూడండి, ఒక్కొక్కటి 108 పోగులు, 9 12 అలా 9 12 108 అండి. ఆ లెక్కన ఒక్కొక్క కమ్మన ఒత్తి 108 ఒత్తులు అవుతుంది. మనం రోజు వెలిగించుకున్న ఒక్కొక్క ఒత్తిని 108 ఒత్తుల కింద మనం లెక్క కడతామండి. జై శ్రీమన్నారాయణ. అర్థమైంది కదండి మీకు?